హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, నేను బాగున్నా, మీరు బాగున్నారా? ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో పూర్తి దాకా చూడండి. ఎందుకంటే రేపే కోటి సోమవారం, శనివారం. శక్తివంతమైన పూజా విధానం పాటించవలసిన నియమాలు. కార్తీక మాసంలో ఫ్రెండ్స్ ఇదే విధంగా కార్తీక మాసంలో పైడిపత్తి చెట్టుని ఇంట్లో వేసుకొని పత్తిని లక్ష్మీదేవికి ఇష్టమైన కోటి సోమవారం రోజు పూజా విధానము 365 ఒత్తులు తామర పువ్వులు లక్ష్మీదేవి ఉపవాసనం ఎలా చేసుకోవాలన్నది 365 రోజులు ఒత్తులు తామర పువ్వు ఒత్తులు లక్ష్మీదేవి ఒత్తులు తయారు చేసే విధానం చూపిస్తాను. ఫ్రెండ్స్, పాలు తీసుకొని ఈ బుద్ధి కానీ పాలు కానీ తీసుకొని దారాల్లాగా తయారు చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఒక వీడియో పెట్టాను, అందరు చూసి లైక్ చేశారు, కొంతమంది చూడలేదు. ఫ్రెండ్స్, లైక్ ఇవ్వలేదు నాకు. అదేవిధంగా రేపే కార్తీక మాసం అంటే పవిత్రమైన మాసం. అయితే కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారానికి చాలా విశిష్టత ఉంది. కోటి సోమవారానికి చేసే పూజలకి కోటి రెట్లు పుణ్యఫలం లభిస్తుంది. కార్తీక మాసంలో శ్రావణ నక్షత్రం ఉన్న రోజున కోటి సోమవారం అంటారు. నిజానికి దీనికి సమవారం అని శాస్త్రాలు వర్ణించాయి, కానీ మనకి కొన్ని దీనికి సంబంధించి కోటి సోమవారం అని కూడా పిలుస్తారు. శనివారం రోజు నాడు ఈ చాలా విశిష్టత కలిగింది. శనివారం రోజు 9/11/2024 పూజలు చేసుకుంటే దానాలు పూజలు జపాలు ఉపవాసానికి కోటి రెట్లు పుణ్యము అంటే కోటి సార్లు చేసిన పుణ్యం లభిస్తుంది. దానికి శాస్త్రం వచ్చానుగా పవిత్రమైన కోటి సోమవారం అని అంటారు. ఏడాదికి నవంబర్లో 9వ తేదీ శనివారం వచ్చింది. ఫ్రెండ్స్, ఇది చాలా పవిత్రమైన కోటి సోమవారం అంటారు. అదేవిధంగా మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం ఉన్న రోజు కోటి సోమవారం అంటారు. ఇది చాలా మహావిష్ణువు జన్మ నక్షత్రం కాబట్టి అందులో శనివారం కలిసి రావటం వలన దీనిని పరమ పవిత్రమైన రోజు అని పండితులు తెలియజేశారు. కాబట్టి మనము ఈ రోజున శివకేశులకి పూజా విధానము మనం పైడిపత్తి తెచ్చుకొని ఒత్తులు చేసుకొని బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి పాత వీడియోలో ఉంది కదా ఫ్రెండ్స్, అదే విధంగా మనం చేసుకుంటే చాలా మంచి జరిగిద్ది. ఇంట్లో మంచి జరిగిద్ది. ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఆవు పాలు తెచ్చుకొని పొంగలు చేసుకొని ఈ ఒత్తులు తామర పువ్వులు లక్ష్మీదేవికి తామర ఒత్తులు చేస్తున్నాం. ఫ్రెండ్స్, వీడియోలో చూపించిన విధంగా తయారు చేసుకొని 365 ఒత్తులు కూడా శివపార్వతులకి విష్ణుకి ఇదే విధంగా మనం తయారు చేసుకొని సాయంకాలం సమయాన ఇదే విధంగా ఆకాశ దీపం అని గుళ్ళో 6 గంటల సమయాన చేస్తారు. అదే విధంగా మనం వెళ్ళి 6 గంటల సమయాన సాయంకాలం సమయాన కూడా ఉదయాన్నే తులసికోట దగ్గర కూడా పూజ చేసుకోవాలి. శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన పిండి దీపాల్లో కూడా ఏ ఒత్తులు వేసుకొని పిండి దీపాలు వేసుకొని గోధుమ పిండి బియ్యం పిండి కలిపి పాలు పోసి ప్రమిద చేసుకోవాలి. ఆవు నెయ్యి వేసుకొని కూడా చేసుకుంటే నువ్వుల నూనె వేసుకొని కూడా దీపారాధన చేసుకుంటే పూజలు అనేది ఇదే విధంగా నైవేద్యంగా పార్వతీ పరమేశ్వరులకి పెట్టుకునే అరటి పండ్లు అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా పెట్టుకుంటే చాలా మంచిది. వడపప్పు చలిపిండి నైవేద్యం పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఒత్తులు అనేవి చాలా ఇదే విధంగా రకరకాలుగా చేసుకుంటాం. ఫ్రెండ్స్, మనం ఎన్నో రకాలు ఉన్నాయి. మనం ఇప్పుడు చేసేది, నేను కార్తీక మాస సమయాన ఒత్తులు అనేది 25 పోగులు తీసుకున్నాను. పూర్తిగా నేను ఆవు పాలు తీసుకొని కోటి దీపాలు కూడా వెలిగించుకోవచ్చు. అదేవిధంగా కోటి దీపాలు ఒత్తులు కూడా చేసుకోవచ్చు. 365 ఒత్తులు కూడా చేసుకోవచ్చు. 11 ఒత్తులు కూడా చేసుకోవచ్చు. 2 ఒత్తులను ఒక ఒత్తుగా చేసుకొని లక్ష్మీదేవి తామర ఒత్తులు తయారు చేస్తున్నా. ఫ్రెండ్స్, వీడియో అనేది ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. ఫ్రెండ్స్, పూర్తి దాకా చేయండి. అదేవిధంగా శివాలయంలో దీపారాధన అనేది 365 ఒత్తులు లక్ష్మీదేవి ఒత్తులు చేసుకొని మనము ఉపవాసం ఉండి
విష్ణుమూర్తికి, వెంకటేశ్వర స్వామికి, ముక్కటి దేవతలకి ఇదే విధంగా శివునికి చేసుకుంటే కోటి సోమవారం రోజున ఖచ్చితంగా శివాలయంలో ఈ దీపారాజన అనేది చేసుకోవాలి. ఈ ఒత్తులు ఇదే విధంగా 2 ఒత్తులను ఒక ఒత్తుగా చేసుకొని వీడియోలో చూపించిన విధంగా తామర ఒత్తులు, లక్ష్మీదేవి ఒత్తులు ధ్వజస్తంభం దగ్గర కూడా దీపారాజన చేసుకోవాలి ఫ్రెండ్స్. గోమాతకు కూడా గోపురానికి వద్దకి వెళ్ళి పుణ్యం అనేది లభించింది శివాలయంలో. అలాగే తులసమ్మ దగ్గర, ఉసిరి చెట్టు దగ్గర ఖచ్చితంగా శివాలయం టెంపుల్లో ఈ కార్తీక మాసంలో కోటి జన్మల పుణ్యం అనేది లభిస్తుంది. ఇదే విధంగా తామర వస్తువులు తయారు చేసుకొని ఇదే విధంగా వీడియోలో చెప్పిన విధంగా కోటి సోమవారం రోజు లక్ష్మీదేవి పూజ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.